రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే స్వేచ్ఛ వచ్చిందని ప్రజలే చెప్తున్నారని అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కలలు కన్న తెలంగాణను సాధిస్తామన్నారు. ప్రజలు ఇప్పుడు నేరుగా సెక్రటేరియట్కు వెళ్లి సమస్యలు చెప్పుకుంటున్నారని వివరించారు. ముళ్ల కంచెలు తొలగించి ప్రజా భవన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఎమ్మెల్యే వివేక్. మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్లోని జైపూర్ మండల కేంద్రం మద్దికుంటలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు వివేక్. జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. 75వ గణతంత్ర దినోత్సవము భారతీయులందరూ కూడా జరుపుకుంటున్నారు. ఇదొక దేశంలోనే స్వాతంత్రంతో పాటు ఏదైతే స్వేచ్ఛ రావాలి ఈ రోజున బిఆర్ అంబేద్కర్ గారు మనకు పెట్టడం జరిగింది. తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత మనం స్వేచ్ఛ ఏదైతే చూస్తున్నామో, మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత స్వేచ్ఛ మనం చూస్తున్నాము. ప్రజలందరూ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు ఇదే అంటున్నారు, సార్ మాకు ఈ 10 సంవత్సరాల్లో మాకు స్వేచ్ఛ లేకుండింది, ఎవరిని ఏదైనా అడుగుదామంటే కూడా భయం ఉండేది. కానీ ఇప్పుడు మాకు మా కోరికలు అడగటానికి, మా సమస్యలు పరిష్కరించడానికి మేము ఎవరి దగ్గరకన్నా పోవచ్చు, సెక్రటేరియట్లో పోవచ్చు, అందరినీ కలిసి ప్రగతి భవన్ ఏదైతే ఇంటికి ముందు ఇనుప కంచెలను ఉండడం, అది ప్రజా భవన్ కావడం ఒక మంచి విషయం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ నిజంగా ఏదైతే తెలంగాణ కోరుకున్నామో, తెలంగాణ కోరుకున్న తర్వాత అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ అని చెప్పి మనం తెలంగాణ ఏదైతే సాధించినామో, ఇది ఒక మంచి అవకాశము కాంగ్రెస్ పార్టీకి లభించింది. అందరూ కూడా సరైన పని చేసుకుంటూ మన ప్రజలకు ఏదైతే మనము గ్యారంటీలు ఇచ్చామో అది తొందరలోనే అమలు చేసుకుంటూ ప్రజల సేవ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం.